అదే అండి నా సిటీ 100 2 నెలలు నాకు కాలిరిగి నేను ఇంట్లో ఉండి బండి స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకుంటే మెకానికల్ దగ్గరికి పోదామంటే వాళ్ళేమో దోసుకుంటారు. అయినా పర్లేదు, కొందరు మంచివాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. అయినా అని చెప్పేసి నేను చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే బండి స్టార్ట్ చేసేటప్పుడు బండి స్టార్ట్ అయింది. ఇక వచ్చి కొంచెం నడిపిస్తుంటే ఈ క్లచ్ ఉంది కదండి, ఈ క్లచ్ ఉమ్, ఈ క్లచ్ చాలా డీలా ఉంటే నేనేం చేసిన, ఏదో నాకు వచ్చిన పనితోటి ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ ఆ క్లచ్కి నట్లు డీలా టైట్ చేసుకోవచ్చు. చేసుకుంటే నేనేం చేసిన అంటే కొంచెం టైట్ అంటే కొంచెం అంటే ఒక 3-4 థ్రెడ్లు దింపిన క్లచ్ బాగానే టైట్ అయ్యింది. క్లచ్ బాగా టైట్ అయ్యి స్టార్ట్ చేసుకొని పోయిన ఒక 3-4 కిలోమీటర్లు అక్కడ మా ఏరియాలో కాలు నొప్పి ఉంది కాబట్టి తిరిగినాక మా ఒక దాన బండి ఆపితే ఏముంది, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాకుంటే అయ్యో ఏందో మరి ఇన్ని రోజులు ఆపినాం కదా అని చెప్పేసి మనం మామూలుగా ఏం చేస్తామండి, ఎయిర్ ఉస్కూర్ కాడికి పోతాం, మైలేజ్ ఉస్కూర్ల కాడికి పోతాం. మైలేజ్ ఉస్కూర్ల కాడికి పోయి పోయి ఇగో ఇది ఉందా అండి, ఈ ఉస్కూర్ ఉంది కదా, మీకు కనబడుతుంటుంది. ఈ ఉస్కూర్ కనబడుతుంది అనుకుంటా. ఇగో ఈ ఉస్కూర్ ఉందిగా, ఆ ఉస్కూరు మైలేజ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ కిక్కులు కొడితే మళ్ళీ స్టార్ట్ అవుతలేదు. స్టార్ట్ కాకుంటే ఇంకా అట్లా చేసి మళ్ళీ డక్క కొట్టి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అట్లనే ఇక బాగా ట్రబుల్ ఇచ్చింది. స్టార్ట్ అవుతలేదు బండి. స్టార్ట్ కాకుంటే ఏం చేసిన, మళ్ళా ఇక ఈ ప్లగ్ ఇట్లా ఏమన్నా బాగా చాలా రోజులు అయింది కదా, ప్లగ్ సాఫ్ చేసుకుందామని చెప్పేసి ఈ ప్లగ్ ఉంటుందండి, ఈడ ప్లగ్ ఉంటుంది. ఈ ప్లగ్ ఇప్పిన సాఫ్ చేద్దామనేసరికి ఏమైపోయింది, దీని వేడిగా అయింది కాబట్టి బండి వేడి ఇట్లా ప్లగ్ ఇప్పిన అంటే మర్చిపోయినా, నాకు కొంచెం ఉంది తెలుసు కానీ మర్చిపోయినా. ఇప్పేసరికి దాని త్రిడ్లు పోయేసరికి ఇక ఇప్పుడు ఈ ప్లగ్ ఇప్పినా కానీ ప్లగ్ త్రిడ్లు కాదు, హెడ్ త్రిడ్లు పోయేసరికి మెకానికల్ దగ్గర పోతే ఆయన ఏమన్నాడు, లైట్ మిషన్లో పోయి చేయించుకోవాలన్నా అంటే లైట్ మిషన్ పోయి చేపిస్తే ఆయన ఏం చేసిండు, త్రిడ్లు వేసినందుకు 400 తీసుకొని బండి మళ్ళీ ఆడికించి డౌన్లో పెట్టి స్టార్ట్ అవుతలేదు, డక్క కొట్టుకొని వచ్చిన. నేను చేసింది ఏంటంటే పొరపాటు, బాగా వేడిలా ప్లగ్ మాత్రం మనము ఇప్పొద్దు. బాగా చల్లగా ఉన్నప్పుడే బండి స్టార్ట్ చేయకుండా మనం పొద్దుటిపూట అయినా పర్లే, రాత్రిపూట అయినా పర్లే, బాగా ఇంజన్ మాత్రం హీట్ ఉండొద్దు ప్లగ్ ఇప్పేటప్పుడు, అప్పుడైతే బాగుంటుంది. ఇక నేను వేడిలో ఇప్పిన కాబట్టి ప్లగ్ మొత్తం ఏమైపోయింది, థ్రెడ్లు మొత్తం పోయినా చేయించుకొని వచ్చిన, డక్క కొట్టిన, ఇక స్టార్ట్ అయ్యింది. ఇంటికి వచ్చిన పెట్టి మళ్ళీ సాయంత్రం స్టార్ట్ చేద్దామని చూసేసరికి మళ్ళీ స్టార్ట్ అవుతలేదు. ఇది ఏంద్రా నాయనా బాబు అని చెప్పేసి ఇక మళ్ళీ ఏం చేసినా, నాకు కొంచెం ఏంటంటే ఏదో మిస్టేక్ చేస్తున్నాం అని చెప్పేసి బాగా పొగ కొడుతుంది బండ్ల. డక్క కొట్టి స్టార్ట్ చేసేసరికి పొగ కొట్టేసరికి ఇక నేనేం చేసిన, అరే ఇట్లా కాదు అని చెప్పేసి ఈ ప్లగ్ ఉంటుంది కదండి, ఆ ప్లగ్ మళ్ళీ ఇప్పి అందులో ఈ పైప్ ఉంది కదా, పెట్రోల్ పైప్ ఉంది కదండి, ఈ పెట్రోల్ పైప్ తీసి ఇళ్ళ పెట్టేసి పెట్రోల్ పోసి బాగా కిక్కులు కొట్టి ఇక స్టార్ట్ కాలే. మళ్ళీ ప్లగ్ ఏ విధంగా యథావిధిగా పెట్టేసి ఈ అడాప్టర్ పెట్టేసి మళ్ళీ డక్కల స్టార్ట్ చేసి ఇక మళ్ళీ నేను అనిపించింది నేను ఏదో పొరపాటు చేసిన ఫస్ట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడికి పోయినా.
ఏది మన క్లచ్ టైట్ చేసినాం కాండి, క్లచ్ ఈ క్లచ్ టైట్ చేసినాం కదా, ఈ క్లచ్ ఎందుకో డౌట్ వచ్చి మళ్ళా చాలా లూజ్ చేసిన, చాలా అంటే చాలా లూజ్ చేసిన. ఏది ఈ ప్లగ్ ఇగో ఇక్కడ ఉంటుంది ఈ ప్లగ్, చాలా చాలా అంటే చాలా లూజ్ చేసినాక అప్పుడు ఇక కిక్కులు కొట్టినా, 2-3 కిక్కులు కొట్టినాక మూడు 4 కిక్కులకు చోకిచ్చి కొట్టినా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నడుస్తున్నా కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే పోగెళ్తుంది మళ్ళీ. ఇక అది చూడాలి కొన్ని రోజులు. నడుస్తుంది బాగానే కానీ చూడాలి. ఇదండి బండి మనం చేసుకున్నామంటేనేమో ఇంత పెద్ద ప్రాబ్లం అయితే, మెకానికల్ దగ్గరికి పోతేనేమో వాళ్ళేమో దోసుకుంటారు. ఈ హైదరాబాద్లో అంతేనేమో అనుకున్నా కానీ అంతటా అందరూ ఎక్కడైనా అందరు ఇట్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం చేద్దాం. సరే అండి, ఓకే, బాయ్.